ఇంటి గోడలకి ఏషియన్ పెయింట్లు వేసుకొని మనం రంగులు వేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంలో భాగంగా అతి పురాతన నుంచి వచ్చిన పద్ధతిని పాటిస్తున్నారు రైతు శివ. మరి గోడలకి ఏషియన్ పెయింట్లు కలర్లు సున్నం వేయకుండా కొత్త పద్ధతిలో రంగులు వేసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం కలిపి గోడలకి వేసినో శివ అన్నాడు. చెప్పు శివ, అసలు ఏంది పద్ధతి? దీంట్లో చాలా సింపుల్. ఆవు పేడ, ఆవు మూత్రము, పసుపు, మనం తినే సున్నం ఉంటది కదా, పాన్ డబ్బాలో దొరుకుతుంది, ఆ సున్నము మూడింటిని మిక్స్ చేసి కొద్దిగా మట్టి, గోమూత్రం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని టెక్స్చర్ మీకు ఫస్ట్ టెస్టింగ్ కూడా మీరే చేసుకోవచ్చు. ఒక 10 కేజీల బకెట్ తీసుకొని దాంట్లో హాఫ్ పేడ వేసేసి దానిపైన కొద్దిగా మూత్రం అయితే తగినంత వేసుకోవాలి. మీరు చిక్కగా కావాలంటే చిక్కగా, గట్టి కావాలంటే గట్టి, అట్లా మనకు తగినట్టుగా చేసుకోవచ్చు. దాంట్లో సున్నము, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి, కొద్దిగా మట్టి వేయాలి. మిక్స్ చేసేసి ఇంకా వేసేసుకుంటే టెక్స్చర్ చూసారు, స్మూత్ ఫినిషింగ్ కూడా గోధుమ కలర్ వేసినట్టుగా అనిపిస్తుంది. సేమ్ ఇంకా మన పాత గోడలకు చాలా ఓల్డ్ మెథడ్ ఇది. దీని ద్వారా లోపల కూల్నెస్ కూడా ఉంటుంది మనకి. బయటకి లోపలికి చూస్తే కొంచెం కూల్నెస్ కూడా. ఎండాకాలంలో మనం బయట కూలింగ్ కలర్ అవి అని వేసుకుంటాం, అట్లాంటి అవసరం లేదు. ఇదే డైరెక్ట్ మనమే ఓన్ మేడ్, సెల్ఫ్ మేడ్ మనమే వేసుకోవచ్చు. పేడ దేశీ ఆవులది ఉండాలి. పేడ దేశీ ఆవులు ఉండాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా వేసుకుంటే మనం? ఇది నేను వేసేసి ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఇది ప్రీ కాస్ట్ వాల్. మళ్ళీ ప్రీ కాస్ట్ వాల్ కి ఇంత బాగుందంటే నార్మల్ బయట ఇంకా మంచిగా పట్టుకుంటది. కలర్ వేసినట్టే ఉంటుంది. దీని వల్ల మనకి లోపల దోమలు కూడా రావు అనుకుంటా. రావు, దోమలు కూడా రావు, తక్కువ ఉంటది. ఇంకా దోమలు, ఈగలు రావడం, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, తగ్గుతుంది. అన్నిటికీ మంచి. మన శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. అచ్చా, ఇది ఒక మంచి ఆర్గానిక్ మెథడ్ అంటే ఇంటికి నేచురల్ మెథడ్. మీరు కూడా ఇలాంటి పద్ధతి పాటించాలనుకుంటే మన వీడియోల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, శివ అగ్రికల్చర్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.